హాయ్ అండి. చూసారా నా హెయిర్ ఎంత డ్రైగా ఫ్రిజీగా ఉందో. ఫుల్గా డాండ్రఫ్ కూడా వచ్చేస్తుంది. అందుకోసమే నేను ఒక హెయిర్ ప్యాక్ పెడదామని అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి, మీకు యూజ్ అవ్వచ్చేమో. ఇవి నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్గా అలోవెరా, మందార పువ్వు, వాటి ఆకులు, వేపాకు, పెరుగు, కొబ్బరి నూనె, ఇవన్నీ కలిపి ఒక పేస్ట్లా చేసి మన హెయిర్కి ప్యాక్ పెడతామన్నమాట. మీ దగ్గర ఉంటే మెంతులు కూడా యూజ్ చేయొచ్చండి. ముందు రోజు నైట్ మెంతుల్ని నానబెట్టి అవి కూడా వీటితో పాటు కలిపి పేస్ట్లా చేసి మన స్కాల్ప్కి అప్లై చేస్తామండి. మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్లీ మందారం ఆకులండి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మందార పువ్వులు, జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుందండి. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది, చుండ్రు తగ్గిస్తుంది, నేచురల్ కండిషనర్లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వేపాకు చుండ్రు తగ్గిస్తుంది, దురద తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుందండి. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది తగ్గిస్తుంది, మనకి బాగా హెల్ప్ అవుతుంది వేపాకు. అండ్ నెక్స్ట్ అలోవెరా అండి. అలోవెరా మన హెయిర్ని స్మూత్గా బలంగా చేస్తుంది, నేచురల్ కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది, హెయిర్ బాగా మెరవడానికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ పెరుగండి. పెరుగు చుండ్రు తగ్గిస్తుంది, హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కొబ్బరి నూనె ఆర్ బాదం ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది, నేచురల్ కండిషనర్లకు కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు మెంతులు కూడా యూజ్ చేశారనుకోండి, మెంతులు యూజ్ చేస్తే మనకి హెయిర్ చాలా షైన్ అవుతూ ఉంటుంది, బాగా గ్రోత్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. అండ్ డాండ్రఫ్ కూడా బాగా తగ్గిస్తూ ఉంటుంది. ఓన్లీ మెంతులే కాదు, ఆ మెంతులు నానబెట్టిన వాటర్ కూడా ఉంటుంది కదా, అది కూడా మనం ఆ మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇవే కాకుండా మీకు కావాలి అండ్ కరివేపాకు కూడా తీసుకోవచ్చండి. కరివేపాకు లీవ్స్ అయినా తీసుకోవచ్చు, లేకంటే కరివేపాకు పౌడర్ కింద చేసి ఆ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా బియ్యం కూడా ఓవర్ నైట్ సోక్ చేసి ఆ సోక్ చేసిన వాటర్ కూడా ఈ మిక్సీ జార్లో వేయచ్చండి. మనకి పేస్ట్ బాగా అయిన తర్వాత అది మనం స్కాల్ప్కి అప్లై చేస్తే మంచిగా రిజల్ట్ వస్తూ ఉంటుంది. మీ దగ్గర ఉన్న వాటిని యూజ్ చేయండి. అవన్నీ కలిపి మంచిగా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయండి. చూడండి ఒకసారి, నేను అలా పేస్ట్లా చేశాను. నాది ప్రాపర్గా అవ్వలేదు, మా అమ్మ సగం సగం చేసింది. సో మీరు మాత్రం చాలా మెత్తగా పేస్ట్లా వేయాలా చూడండి. అలా అయితేనే మన స్కాల్ప్కి మంచిగా అంటుకుంటుంది. లేదంటే అలాగా సగం సగం అయ్యిందనుకోండి, మళ్ళీ మన తలకు అంటుకుపోయి నెక్స్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత పౌడర్లా పడుతూ ఉంటుంది. నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను చూడండి, అలా పాయలుగా తీసి అప్లై చేస్తూ ఉండాలి. అలా అయితేనే మనకి చుండ్రు అవి తగ్గుతూ ఉంటుంది. నేను అప్లై చేసుకోలేకపోతున్నాను, అందుకే మా అమ్మ వచ్చి హెల్ప్ చేస్తుందండి. చూసారా, మా అమ్మ బాగా అప్లై చేస్తుంది. వాళ్ళు వచ్చారంటే చాలు, ఇంకా మనకి ఎక్కడిని నీతులండి చెప్తూ ఉంటారు. మరి హెయిర్ బాగా ఉంచుకోవాలి, ఉంచుకోకపోతే ఇలానే అవుతుంది, డ్రైగా ఫ్రేజీగా అయిపోతుంది, మంచిగా ఉన్న హెయిర్ని పాడు చేసుకున్నావు, అలా ఎప్పుడు జుత్తు పోసుకొని తిరుగుతావు, అలా అని ఎక్కడ లేనివన్నీ చెప్తూనే ఉంటారు. మరి మనకి అఫ్కోర్స్ మనం చేసిందే తప్పనుకోండి, ముందే చెప్పుంటుంటే మెంతులు కూడా నానబెట్టేదాన్ని కదా అని అంటుంది. అయినా మనకి ఇవన్నీ కొత్త ఏం కాదు, ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాము. హెయిర్ కేర్ అని, స్కిన్ కేర్ అని ఏదో ఒక ప్యాక్లు పెడుతూనే ఉంటాము. బట్ ఎప్పుడు వీడియోస్ అనేది ట్రై చేయలేదు. ఏదో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. అందరూ పెడుతున్నారు కదా, మనం ఒక వీడియో ట్రై చేద్దాము అని. సో మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా, ఒక్కరికి కాకపోయినా ఒక్కరికైనా ఏమో చూసి ట్రై చేస్తారేమో. బట్ ట్రై చేయండి, నిజంగానే మన హెయిర్ మంచిగా ఉంటుంది, స్మూత్గా సిల్కీగా షైన్ వస్తూ ఉంటుంది. ఇలా వీక్లీ వన్స్ అయినా మన హెయిర్కి కేర్ తీసుకున్నాం అనుకోండి, మన హెయిర్ బాగుంటుందండి నిజంగా. అలా ఒకవైపు నుంచి మా అమ్మ అప్లై చేస్తుంది, ఇంకో వైపు నుంచి నేను అప్లై చేసేయాలి. అదొక ఆరాటం, మరి ఆగలేము, పెట్టేస్తూనే ఉంటాం అలాగా. మా అమ్మ హెయిర్తో పాటు నా ఫేస్కి కూడా అప్లై చేసేస్తుందండి. అందుకే నేను క్లీన్ చేస్తున్నాను ఒకవైపు నుంచి. అయినా సరే మా అమ్మ పైన మెత్తేస్తుంది అలాగన. మనం కూడా ఆగం కదా, మనమేం తక్కువ కాదు కదా. అందుకే పక్కన అలోవెరా ఉంటే అది కూడా కట్ చేసేసి అది కూడా అలా పైన రాసేద్దాము అలాగనుకొని నేను తీసుకున్నాను అలోవెరా. అది తీసి అలా మంచిగా కట్ చేసి దాన్ని గుజురన్లా తీసి అలా పైన స్కాల్ప్ పైన అప్లై చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఆ పేస్ట్ మళ్ళీ డ్రైగా అయిపోతూ ఉంటుంది కదా, అలోవెరా కొంచెం దానికి వాటర్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది అలాగనుకొని మళ్ళీ అలోవెరా పైన అప్లై చేస్తున్నాను. తర్వాత నీట్గా ఫేస్ చున్నీతో తుడుచుకొని ఎక్కడెక్కడ ఏమేమి అంటేసేవా అలా మొబైల్లో చూస్తూ నా ఫేస్ని అంతా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ అలోవెరా తీసాను, మరి చేతులు ఆగవు కదా,
ఊరికి అలా తీసి మళ్ళీ కొంచెం తీసుకొని మళ్ళీ పైన అప్లై చేశాను. యాక్చువల్లీ స్కిన్కి అప్లై చేద్దాం అనుకున్నాను, ఇంకా మొత్తం ఒకేలాగా అయిపోతుంది, జిడ్డుగా అయిపోతుంది ఫేస్ అలాగ అనుకొని మళ్ళీ తీసి హెయిర్కి అప్లై చేశాను. ఇలా హెయిర్కి మొత్తం పట్టించిన తర్వాత ఒక 30 to 40 మినిట్స్ అలా డ్రై అవనివ్వాలండి. మన స్కాల్ప్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది. అలా ఒక 10 to 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను షాంపూతో హెడ్ బాత్ చేయాలండి. చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ ఎంత స్మూత్ అండ్ షైనీగా కనిపిస్తుందో, చాలా సిల్కీగా కనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు చాలా బాగుంది. తర్వాత డాండ్రఫ్ కూడా చాలా వరకు క్లియర్ అయ్యింది. అందుకే మురిసిపోతున్నాను ఎంత బాగుందో అనుకొని. మీకు కూడా బాగా కనిపిస్తుందా? అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను, అంత బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోస్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.